యోసేపు పాపం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అడిగేవారు ఎవరైనా ఉన్నారా? అడుగుదాం. తల్లిదండ్రుల దగ్గర ఉన్నారా? చెప్పాలి పిల్లలు. లేరు. అన్నదమ్ముల దగ్గర ఉన్నారా? లేరు. తోబుట్టువులు ఉన్నారా? లేరు. పోనీ ఆమె తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. తమ్ముళ్ళు అక్కడ పోనీ ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారా అంటే వారు కూడా లేరు. మరి ఎలా కంట్రోల్ చేసుకోగలిగాడంటే ఒక సూత్రం ప్రకారం మీకు మాట చెప్తాను. ఇతడు పాపము చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఎందుకు దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడని చెప్పగలిగినంటే దిస్ ఈజ్ ద డేవిడ్స్ డిక్లరేషన్. ఏమిటి డేవిడ్ చేసిన డిక్లరేషన్ అంటే, దేవా నేను పాపము చేయకుండా ఉండునట్లుగా నా హృదయంలో ఏముంచుకున్నానో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యం ఉన్నవాడు పాపం చేయడు, పాపం ఉన్నవాడు వాక్యాన్ని లోపల ఉంచుకోడు. తమ్ముళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. రండి కూర్చోండి, వాక్యం వినండి, శ్రద్ధగా కూర్చోండి, బైబిల్ చదవండి అని ఎందుకు మేము యవనస్తుల్ని బ్రతిమలాడుతామంటే, మీ మీద మాకు పూర్వకాలపు పగలేమి లేవు, మీకు మాకు ఆస్తి సంబంధించిన గొడవలేమి లేవు. సేవకుడు అస్తమాను యవనస్తులారా మీరు వాక్యం చదవండి, యవనస్తులారా మీరు బైబిల్ గ్రంథాలు తెరవండి, యవనస్తులారా తీసిన వెంటనే చదవండి అని ఎందుకు అంటున్నారు అంటే, ఆ వాక్యం చదువుతుండగా నీలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. ఆ వాక్యం నీలోకి వస్తుంటే దేవుడు వచ్చినట్టే లెక్క. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అయితే ఆ వాక్యము నీ నుండి వెడలుచుండగానే నీలోనికి వెలుగు ప్రవేశిస్తుంది. ఆ వెలుగు లోపలికి వచ్చిన వెంటనే పాపము చేయకూడదనే భయం ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఈ మాట చెప్తున్నాను. వాక్యం ఏ యవనస్తుడు హృదయంలో ఉందో వాడు పాపము చేయడానికి 100% ఆలోచిస్తాడు. వాక్యము లేని ప్రతి ఒక్కడు కూడా పాపానికి పరిగెడతాడు. యోసేపు పరిస్థితి అదే. తన హృదయములో వాక్యం ఉంచుకున్నాడు. పాస్టర్ గారు ఎక్కడైనా ఉందా? ఒక మాట మీకు లేచగలిగి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది వీళ్ళ దగ్గరికి. వీళ్ళ ముత్తాత ఒక ఆయన ఉన్నాడు, అబ్రహాం. చెప్పండి, అబ్రహాం. అబ్రహాముకి ఏమి ప్రత్యక్షమైంది? యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహాం నేను చూపించు దేశానికి వెళ్ళమంటే ఆ వాక్యాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. విశ్వాసంతో విశ్వాసులకు తండ్రిగా మార్చబడిపోయాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్ల. వాక్యానుసారముగా వెళ్ళిపోయాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడిపోయాడు. ఇప్పుడు అబ్రహాముకు కొడుకు పుట్టాడు. ఎవడో? ఇస్సాకు. ఇస్సాకుకు ఆస్తిపాస్తులు ఏమన్నా ఇచ్చాడంటే నేను ఇలా ఊహించుకున్నాను, ఒరే బిడా నీకు నేను ఆస్తిపాస్తులేమి ఇవ్వను, కానీ ఓ పంచే నీ తండ్రి అయిన నేను అగోచరగమ్యంగా ఉన్నప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి నన్ను ఫాలో మందురా, ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి ఆశీర్వదించబడ్డాను రా. అయితే ఆ వాక్యాన్ని నీకు ఇస్తున్నాను రా, జాగ్రత్తగా ధ్యానించంటే ఇస్సాకు పొలములో ఉండి సాయంకాలం వాళ్ళు ఏం చేసేవాడు? దానిని ధ్యానించేవాడు. అందుకేనేమో ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఆమె చెప్పాలి ఒకసారి. మూడవదిగా ఇస్సాకు కూడా కొడుకు పుట్టాడు. ఎవరో? యాకోబు. యాకోబు దగ్గరకు కూడా ఏమొచ్చింది? ఇప్పుడు వాక్యమే వచ్చింది. ఒక ఆయన రాశాడు కదా, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఎవరి దగ్గర వచ్చింది ఇప్పుడు వాక్యం? ఎవరి దగ్గర వచ్చింది? యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు ఇశ్రాయేలీగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుందో చూడండి వాక్యం. అబ్రహామునకు ప్రత్యక్షమైన వాక్యం ఇస్సాకు దగ్గరికి వచ్చింది. ఇస్సాకు దగ్గరికి ప్రత్యక్షమైన వాక్యం యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు దగ్గర వాక్యమే 12 మంది కొడుకుల్లో ఒకడైన యోసేపు దగ్గరికి వచ్చింది. కాబట్టే పాపము తలుపులు మూసిన, పాపము చేయమని ప్రేరేపించడానికి తన దగ్గరికి వచ్చి కౌగిలించుకున్న కంచె దాటి బయటికి వెళ్ళలేదు. ఆ పవిత్రతని కంచులో ఉన్నాడు కాబట్టే 10 మందికి అన్నం పెట్టేవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. 10 మందికి అన్నం పెట్టేవాడిగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి.